నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ బిర్యానీ యాప్స్. రీసెంట్గా నేను జొన్న రొట్టెలు చేసిన వీడియో పోస్ట్ చేస్తే దాని కింద ఎలా చేయాలి, ఏంటి, వాటర్ మెజర్మెంట్స్ అవన్నీ క్లియర్గా చెప్పమని కామెంట్ వచ్చింది. సో నేను దాన్ని అడ్రస్ చేస్తూ ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో అయితే నాకు తెలిసి నేను ఎట్లా నేర్చుకున్నాను అవన్నీ మీతో చెప్తాను. బిగినర్స్ కూడా చేయొచ్చు చాలా ఈజీగా. జస్ట్ కొన్ని చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ టైప్ ఫాలో అవ్వాలి అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. సో నేను ఎట్లా చేసుకుంటానో చూపిస్తాను, పదండి. ఆ వీడియో కింద అయితే దాని తర్వాత కూడా ఇంకా చాలా కామెంట్స్ వచ్చినాయి, ఎట్లా చేసుకోవాలి ఏంటి చూపించమని. సో అట్లా అడిగిన వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నేనైతే ఇక్కడ బాజ్రా రోటీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ నేను ఒక పాన్ లో 500 ml వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నా. దాని తర్వాత వాటర్ లోకి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసినాను. మరీ చప్పగా ఉండకుండా కొంచెం టేస్ట్ కోసం అయితే ఆ సాల్ట్ వేసిన. వాటర్ మస్తు బాయిల్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ కంప్లీట్ గా తగ్గించేసి దాంట్లోకి బాజ్రా ఫ్లోర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం 500 ml వాటర్ తీసుకున్నాం కదా, దానికి ఇంత ఎగ్జాక్ట్ పిండి మెజర్మెంట్ అని ఏం వేయట్లేదు. కానీ మెజర్మెంట్ లేకపోయినా మీరు ఈజీగా పిండి కరెక్ట్ గా ఎట్లా వేసుకోవచ్చో నేను చూపిస్తా. మీరు ఇక్కడ వీడియోలో చూస్తే ఫస్ట్ నేను వాటర్ లోకి కొంచెం పిండి వేసి దాన్ని మిక్స్ చేస్తున్నా. ఫస్ట్ వేసిన పిండిని మొత్తం ఆ వాటర్ లోకి ప్రాపర్ గా మిక్స్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా వాటర్ కనిపిస్తే అప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంకొంచెం పిండిని యాడ్ చేసి మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకుంటా. మిక్స్ చేసుకోవడం అంటే కంప్లీట్ గా మిక్స్ అవ్వదండి, జస్ట్ ఆ వాటర్ లోకి పిండి కలిసేలా చేసుకోవాలంతే. ఇది చల్లారిన తర్వాత మనం చేతితో కలిపినప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా మిక్స్ అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉండకుండా వేసిన పిండి మొత్తం కలిసిపోయేలాగా ఇంకా కావాలంటే కొంచెం కొంచెంగా పిండి యాడ్ చేసుకుంటూ మొత్తం ప్రాపర్ గా మిక్స్ చేస్తున్నా. ఇందులో నేనైతే ఏం ఎక్స్పర్ట్ కాదండి, నేనెట్లా నేర్చుకున్నా, నేనెట్లా చేసుకుంటున్నా అనేది మాత్రమే చూపిస్తున్నా. ఇట్లా మొత్తం ప్రాపర్గా అంతా మిక్స్ చేసేసుకొని నేను ఒక 5 minutes అట్లా పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే ఇది లైక్ ఫుల్ వేడి ఉంది, మీరు చూస్తే పొగలు కూడా వస్తున్నాయి. సో అట్లా మిక్స్ చేసుకోవడం కష్టం కాబట్టి నేను ఒక 5 minutes దాని అట్లా పక్కకు వదిలేస్తాను. ఈ లోపు నేను మిగిలిన సెటప్ చేసుకుంటాను. ఒక 5 minutes నేను దాన్ని అట్లా పక్కకు వదిలేసిన కదా, అది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం పిండి తీసుకుని నేను దాన్ని ఇప్పుడు చేత్తోని కలుపుతాను. ఈ స్టేజ్ లో కూడా ఆ మిక్సింగ్ కంప్లీట్ గా చల్లారదు, జస్ట్ కొంచెం కలుపుకునేలా అవుతుంది అంతే. ఇప్పుడు కలుపుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండేలాగా నేను కోల్డ్ వాటర్ పెట్టుకుని దాన్ని కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేస్తూ చేత్తో మొత్తం కలుపుతున్నా. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే పిండి ఏం మెత్తగా అయిపోదండి, ఎందుకంటే ఫస్ట్ మనం వాటర్ లో పిండి వేసి మిక్స్ చేసుకునేటప్పుడే ఎక్స్ట్రా వాటర్ ఏమి ఉండకుండా మొత్తం కరెక్ట్ గా పిండి వేసి మిక్స్ చేసేస్తాం కదా. ఇప్పుడు ఇంకా చేతికి వేడవ్వకుండా కొంచెం కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ మొత్తం నీట్ చేసుకోవాలి. ఇక్కడ కలుపుకునేటప్పుడు మనం ఎంత ప్రాపర్ గా మిక్స్ చేసుకుంటే మనకు అంత మంచి రొట్టెలు వస్తాయి, బ్రేక్ అవ్వకుండా ఇంకా క్రాక్ అవ్వకుండా. దీంట్లో గ్లూటెన్ ఉండదు కాబట్టి ఆ ఎలాస్టిసిటీ ఉండదు. సో మనం తరోగా మిక్స్ చేయడం వల్లనే రొట్టెలు బ్రేక్ అవ్వకుండా వస్తాయి. నేనైతే ఇక్కడ వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను నేను ఎట్లా కలుపుకొని ఆ డో తయారు చేస్తున్నాను. అట్లా చూపించడం మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నేను పోస్ట్ చేసిన షార్ట్ లో చెప్పిన కదా రొట్టెలకి నాకు ఒక స్టోరీ ఉంది యుఎస్ లో అని. అదేంటంటే నేను యుఎస్ వచ్చేటప్పుడు అత్తమ్మ నాకు కొంచెం జొన్న పిండి ప్యాక్ చేసి ఇచ్చినారు, ఎప్పుడైనా తినాలనిపిస్తే చేసుకుంటాం ఇక్కడ అని. సో నేను వచ్చిన 2nd or 3rd వీక్ లో అనుకుంటా ఇంటిని బాగా మిస్ అవుతుంటాం కదా పీరియడ్ లో. సరే జొన్న రొట్టె ఇంకా చికెన్ కర్రీ చేసుకుందాం అనుకున్నాం, కొంచెం ఇంటి ఫీల్ వస్తుందని. ఒక సైడ్ ఏమో నా హస్బెండ్ చికెన్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తుండే అన్ని చాపింగ్ చేస్తూ, ఇంకొక సైడ్ నేను రొట్టెలు చేద్దామని చెప్పి వాటర్ అదంతా పెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ రొట్టె చేసి పాన్ పైన వేసి సెకండ్ దాని కోసం పిండి రెడీ చేస్తున్నా. అంతే ఫైర్ అలాం మోగడం స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా ఫైర్ అలాం ఇంట్లో వస్తుందా లేదంటే అపార్ట్మెంట్స్ లో వస్తుందా అని అర్థం కాలేదు ఒక నిమిషం, ఎందుకంటే ఇంట్లో అసలు పొగ లేకుండే అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా నడుస్తుండే. సో బయటికి వెళ్ళి చూస్తే అసలు ఎక్కడ సౌండ్ లేదు, ఇంట్లోనే వస్తుందని అర్థమైంది. ఇంకా అప్పుడు ఆ ఫైర్ అలాం ఆపడానికి మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు, ఎందుకంటే అప్పటికి ఇంట్లో ఏ ఫర్నిచర్ లేదు ఎక్కి ఆపడానికి, అదేమో చాలా పైకి ఉంటది. ఇంకా మా లగేజ్ బ్యాగ్స్ అని ఒకదానిపైన ఒకటి వేసి నా హస్బెండ్ ఎక్కి దాన్ని ఆపేసినారు. ఇంకేముంది ఆ జొన్న రొట్టె ప్లాన్ అక్కడికి క్యాన్సిల్ చేసుకుని ఆ చికెన్ కర్రీ ఒక్కటి ఫినిష్ చేసి రైస్ పెట్టుకుని ఇంకా తినేసినాం. అదండి నాకు జొన్న రొట్టెలకి చాలా డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ యుఎస్ లో. ఆ ఫస్ట్ తీసుకున్న పిండి మిక్స్ చేసే లోపు ఈ మిగిలిన పిండి అంతా కొంచెం చల్లగా అయి ఉంటది కదా, అందుకే ఇంకా అదంతా నేను ఆ పాన్ లోనే మిక్స్ చేసేస్తున్నా. ఇంకా పిండి అంతా మిక్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మన మెయిన్ పార్ట్ రొట్టె చేయడం. దానికోసం కొంచెం పిండిని తీసుకొని మళ్ళీ నేను దాన్ని కలుపుకుంటున్నా. ఇంకా 1 last నీడింగ్ తర్వాత పిండి ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రొట్టెలు చేసుకునేటప్పుడు మనం దాంట్లోకి నువ్వులు హ్యాపీగా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. దీని వల్ల టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నేను 2 ways చూపిస్తా నువ్వులు ఇంక్లూడ్ చేసుకోవడానికి. అందులో ఒకటి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొన్ని నువ్వులు తీసుకుని దాన్ని పిండిలోకి పెట్టి ఇంకా మిక్స్ చేసేసుకోవడమే.
ఇప్పుడు మనం తీసుకున్న ఆ డోని ఫ్లాట్ గా రోల్ చేసుకోవడానికి కొంచెం పొడి పిండి తీసుకొని దాన్ని ఇట్లా ఆ డోకి పైన కింద వేసేయాలి. ఆ రౌండ్ డోని ఇట్లా కొంచెం ఫ్లాట్ గా ఒత్తేసుకొని ఇంకా రోలింగ్ స్టార్ట్ చేసేయడమే. ఈ డోని రోల్ చేసేటప్పుడు మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన ఒకటి ఏంటంటే చపాతీని రోల్ చేసినట్టు అస్సలు చేయొద్దు. చాలా సాఫ్ట్ హ్యాండ్స్ యూజ్ చేయాలి. మనకి ఇక్కడ రొట్టె రౌండ్ గా రావడం ఇంపార్టెంట్ కాదు, బ్రేక్ అవ్వకుండా తినేలాగా థిక్నెస్ రావడం. మీరు బిగినర్ అయితే కొంచెం పిండి తీసుకుని ట్రై చేయండి. చపాతీ కర్రతోనే పర్ఫెక్ట్ గా రొట్టె రావడానికి ట్రిక్ ఏంటంటే మొత్తం డో ఒకేసారి రోల్ చేయకుండా మిడిల్ నుంచి ఎండ్ కి రోల్ చేసుకుంటూ రావాలి. మీరు ఇట్లా రోల్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడైతే రొట్టెది థిక్నెస్ ఎక్కువ అనిపిస్తుందో అక్కడ మాత్రమే చేయాలి, మిగిలింది చేయొద్దు. మీరు ఇట్లా చేసుకుంటే రొట్టెది థిక్నెస్ మొత్తం ఒకే లెక్క వస్తుంది. మీకు వీడియో చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, జస్ట్ ఎండ్స్ కి మాత్రమే రోల్ చేస్తున్నా ఎక్కడైతే థిక్నెస్ ఎక్కువ ఉందో. నేను మళ్ళీ చెప్తున్నాను, సాఫ్ట్ హ్యాండ్స్ యూజ్ చేసి మాత్రమే రోల్ చేసుకోవాలి, అప్పుడే మంచిగా వస్తుంది. మొత్తం ఇట్లా డోని ఫ్లాట్ గా రోల్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని కాల్చుకోవడమే. ఇవి కాలడానికి ఎట్లన్నా కొంచెం టైం పడుతుంది. నార్మల్ గా చపాతీస్ లా తొందరగా అయిపోవు. రొట్టె థిక్నెస్ ని మరీ థిన్ గా రోల్ చేయొద్దు, అప్పుడు తీసి ఇట్లా పాన్ పైన వేసుకోవడానికి రాదు. మీరు తీసేసే లోపే అది బ్రేక్ అయిపోతుంది. ఇంకా రోల్ చేసిన రొట్టెని పాన్ పైన వేసుకున్న తర్వాత ఇట్లా దానిపైన వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి, క్రాక్స్ రాకుండా. ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. పిండి ఎప్పుడన్నా డ్రైగా ఉన్నా లేకపోతే పొడి పిండి ఎక్కువ యూజ్ చేసినప్పుడు అయినా సరే అది క్రాక్స్ వచ్చేస్తుంది. ఇంకా వాటర్ వేసిన తర్వాత 2 సైడ్స్ దాన్ని మంచిగా కాల్చుకుంటే రొట్టె రెడీ. ఈ బాజ్రా రొట్టెలు అయితే కరెక్ట్ గా చేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి అసలు. అండ్ ఎన్ని డేస్ అయినా అట్లనే ఉంటాయి అసలు సాఫ్ట్ అవ్వకుండా. ఇప్పుడు ఈ రొట్టెలో నేను నువ్వులు యాడ్ చేసుకోవడానికి ఇంకొక వే చూపిస్తా. సో సెకండ్ వేలో పైనుంచి నువ్వులు స్ప్రింకిల్ చేసుకొని దాన్ని కొంచెం ఇట్లా లైట్ గా ప్రెస్ చేసేసి దాని తర్వాత రోలింగ్ పిన్ తోని రొట్టెలోకి ప్రెస్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు. నేనైతే పర్సనల్ గా ఇట్లా చేయడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఈ రొట్టెలు కూడా క్రిస్పీగా ఉంటాయి కదా, పైన నువ్వులు కూడా ఉంటే మంచిగా పంటి కింద తాకుతుంటది.
సో ఇంతేనండి ప్రాసెస్. ఇంత సింపుల్ రొట్టెలు చేసుకోవడానికి. మాకైతే ఎవ్రీ వీక్ లో 2 days అయితే కంపల్సరీ రొట్టెలు ఉండాల్సిందే. ఒక వీక్ ఏమో జొన్న రొట్టెలు చేసుకుంటాం, ఇంకొక వీక్ ఏమో బాజ్రా రొట్టెలు చేసుకుంటాం. అట్లా అన్ని వెరైటీస్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేమైతే. నన్ను ఎట్లా చేసుకోవాలి చూపించమని అడిగిన వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నా. నాకు తెలిసినవన్నీ నేను క్లియర్ గానే చెప్పడానికి ట్రై చేశాను. నేనేమన్నా మిస్టేక్ చేస్తుంటే అది నాకు కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా. నేనేం ఎక్స్పర్ట్ కాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా నేను కూడా వంట మెల్లిగా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ మరి.